నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రితో ముగిసిన సీఎం రేవంత్ భేటీ. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సహకరించాలని కోరిన సీఎం రేవంత్. మోదీ సెల్ఫీ వీడియో తొలగింపుపై ముఠా వివరణ. సాంకేతిక లోపంతో డిలీట్ అయిందని స్పష్టం. మదురైలో త్రిషా పేరుతో ఫ్లెక్సీల కలకలం. రాజకీయాల్లోకి రెండక్క అంటూ ఫ్యాన్స్ పిలుపు. పల్నాడు జిల్లాలో పట్టపగలు దారుణ ఘటన. పట్టపగలు ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోడీ ఫేస్బుక్ పోస్ట్ తొలగింపు వివాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం మెటాపై మరింత దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మెటా గ్లోబల్ టీమ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. సాంకేతిక లోపం వల్లే వీడియో డిలీట్ అయిందని మెటా ప్రతినిధులు కేంద్రానికి వివరణ ఇచ్చినా ఆ సమాధానంతో పార్లమెంటరీ కమిటీ సంతృప్తి చెందలేదు. 3 రోజుల్లో మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కమిటీ అల్టిమేటం జారీ చేసింది. లేని పక్షంలో సేఫ్ హార్బర్ రక్షణను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫేస్బుక్ పోస్ట్ తొలగింపు వివాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం మెటాపై మరింత దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మెటా గ్లోబల్ టీమ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. సాంకేతిక లోపం వల్లే వీడియో డిలీట్ అయిందని మెటా ప్రతినిధులు కేంద్రానికి వివరణ ఇచ్చినా ఆ సమాధానంతో పార్లమెంటరీ కమిటీ సంతృప్తి చెందలేదు. 3 రోజుల్లోగా మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కమిటీ అల్టిమేటం జారీ చేసింది. లేని పక్షంలో సేఫ్ హార్బర్ రక్షణను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించింది. Very serious issue in the India, sir. Sir, any comment, sir? Who is responsible for this? Anything you'd like to say? Anything? मनोगे एक दिन सब लोग. Sir, would like to say? Sir, any comments, sir? Any comments on who's responsible? Mr. Kaplan, would you like to say anything? Any comment on? Sir, will Mr. Zuckerberg apologize as the government wants it to? Apologize to retain the immunity of the platform? Sir, any statement which you like to make before meeting the minister, sir? We just met the.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ రాజకీయాల్లోకి స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే మదురైలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. రాజకీయాల్లోకి రెండక్క అంటూ అభిమానులు బహిరంగంగా పిలుపునివ్వడం, వీరమంగై బిరుదుతో పోస్టర్లు వెలువడటం చర్చకు దారితీసింది. మరోవైపు త్రిష రాజకీయ అరంగేట్రంపై ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా ఇటీవల ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వివాదం తర్వాత అంశం మరింత వైరల్ అయింది. అయితే త్రిష మాత్రం ఇప్పటి వరకు రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తమిళ రాజకీయాల్లోకి స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మదురైలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. రాజకీయాల్లోకి రెండక్క అంటూ అభిమానులు బహిరంగంగా పిలుపునివ్వడం, వీరమంగై బిరుదుతో పోస్టర్లు వెలువడటం చర్చకు దారితీస్తుంది. మరోవైపు త్రిష రాజకీయ అరంగేట్రంపై ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉండగా ఇటీవలే ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వివాదం తర్వాత ఈ అంశం మరింత వైరల్ అయింది. అయితే త్రిష మాత్రం ఇప్పటివరకు రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పేదల పెన్నిది, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అయిన ఏఎన్ఎన్ ఛానల్ ఎండి కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఏఎన్ఎన్ ఛానల్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ఏఎన్ఎన్ హెచ్ఆర్ అరవింద్, యాంకర్ లక్ష్మీనాగ్తో పాటు ఛానల్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ లక్ష్మీనాగ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారు ఎవరైనా సరే పిలవగానే నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే గొప్ప వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు. ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు. ఇక ఏఎన్ఎన్ ఛానల్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్న సీఈఓ కంది రామచంద్రారెడ్డి, ఎండి కంది శ్రీనివాసరెడ్డిలకు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. Ready, sir. Happy birthday, sir. Kandi Srinivas Reddy garu, happy birthday. Happy birthday, Kandi Srinivas Reddy, sir. Happy birthday. ఏఎన్ఎన్ సంస్థ ఎండి గారు కంది శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున మా అందరికీ కూడా ఎంతో హ్యాపీనెస్ గా ఉంది. మా స్టాఫ్ మొత్తానికి కూడా ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసా వాచా కర్మడా కోరుకుంటున్నాం. కంది శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మనందరికీ తెలుసు. పేదల పాలిట పెన్నిదిగా,
అందరికీ కూడా ఆశా జ్యోతిగా ఉన్న వ్యక్తి ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాస్ రెడ్డి పేరు తెలవని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. కంది శ్రీనన్న అనగానే ఎంతో ఆప్యాయతగా పలకరించి మరి ఎవరైనా కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా నేనున్నానంటూ ముందుకు వెళ్ళి ఎప్పుడు కూడా అందరికీ ఆపన్న హస్తాన్ని అందిస్తూ ఉంటారు మన కంది శ్రీనివాస్ రెడ్డి గారు. అలాంటి కంది శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ నేతగా ఈ రోజున ప్రజల మనసును గెలుచుకుని రానున్న రోజుల్లో మరింతగా సేవ చేయాలని ఎంతో ముందుకు వెళుతున్న కంది శ్రీనివాస్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని మనసా వాచ కర్మణ మేమందరం కూడా కోరుకుంటున్నాం. రామచంద్రారెడ్డి గారు ఈ రోజున ఆయన ఏపీ వెళ్ళడం జరిగింది. ఏపీలో మన ఛానల్ అభివృద్ధి పర్పస్ మీద ఆయన అక్కడ ఉండడం జరిగింది. అక్కడి నుంచి ఆయన విశేష తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని మొత్తం ఏర్పాటు చేశారు. గౌరవ హెచ్ఆర్ గారు కూడా ఇక్కడ అరవింద్ గారు కూడా ఉన్నారు. స్టాఫ్ మొత్తం అందరూ కూడా కలిపి ఈ రోజున కంది శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ కంది శ్రీనివాస్ రెడ్డి గారు. హ్యాపీ బర్త్డే కంది శ్రీనివాస్ రెడ్డి సార్. హ్యాపీ బర్త్డే కంది శ్రీనివాస్ రెడ్డి గారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కంది శ్రీనివాస్ రెడ్డి సార్. పల్నాడు జిల్లాలో పట్టపగలు దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న దంపతులపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా దాడి చేశారు. భర్త తలపై ఇనుప రాడుతో మోది అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్య గొంతు కోసి పరారయ్యారు. ఆస్తి వివాదాల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లుగా సమాచారం. గాయపడిన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్ పట్ల నుంచి కొడితే ఫేస్ పడి ఫేస్ వస్తుంది. అందుకు మీకు అది కొట్టారంట. ఫేస్ పట్ల నిజామాబాద్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు శక్తినివ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బోనాల సందర్భంగా జిల్లాలో పర్యటించిన ఆయన రాష్ట్రంలో కొందరు క్షుద్ర పూజలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాంటి పూజలు చేయటం సిగ్గు చేటని మండిపడ్డారు. అమ్మవారు పాత కలెక్టరేట్లో వెలిసిన అమ్మవారు, బోనం స్వీకరిస్తున్న అమ్మవారు ఈ రాష్ట్రాన్ని మంచి వర్షాలతో, పాడి పంటలతో, పశు సంపదతో, పారిశ్రామికంగా, విద్యాపరంగా, వ్యవసాయపరంగా, వ్యాపార పరంగా ఈ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని దశలుగా అభివృద్ధి చేసే విధంగా ఆశీర్వదించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం క్యాబినెట్కి అమ్మవారు ఆశీర్వాదం ఉండాలి. అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆకాంక్షని, కోరికని అమ్మవారికి వెలిబుచ్చడం జరిగింది. నిజామాబాద్ జిల్లా పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా. అన్ని రకాలుగా ఈ జిల్లాని అభివృద్ధి చేసేందుకు మాకు శక్తులు ఇవ్వాలని కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. గుడి ముందర హరీష్ రావు గారి గురించి మాట్లాడితే బాగుండదు. ఆయన ఎప్పుడు తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా పత్రికతో మాట్లాడతారు. మరి గోప్యంగా ఈ గుళ్ళకి ఎందుకు వెళ్ళినట్టు? అమ్మవారు పాత కలెక్టరేట్లో వెలిసిన అమ్మవారు,
బోనం స్వీకరిస్తున్న అమ్మవారు ఈ రాష్ట్రాన్ని మంచి వర్షాలతో పాడి పంటలతో యాదాద్రి భువనగిరి జిల్లా గౌరియాపల్లి గ్రామంలో ప్రభుత్వ బేర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. పెండింగ్ లో ఉంది. విలేజ్ కే పూర్ అంటే ఈ కుటుంబం, ప్రతి కుటుంబానికి చేరే విధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రేపు 15 తారీఖు నుంచి ఇవ్వబోయే పెన్షన్స్ కూడా గ్రామంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులను గుర్తించేది ఈ ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు అడ్లు లక్ష్మణ్ గారి ఆదేశాలు, అదేవిధంగా ఈ ప్రజాప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున పేదోడు సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంలో మొదటి విడతగా ఇచ్చినటువంటి 3700 ఇళ్లలో ఇప్పటికీ 80% పూర్తి చేసుకొని మళ్ళీ ఆగస్టు 15 నుంచి రెండో విడత కూడా లబ్ధిదారులు మేమే గ్రామాలకు వెళ్ళి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదోడు సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంతో ఈ మార్నింగ్ వాక్ పెట్టినాం. అందులో కంప్లీట్ అయినటువంటి ఇందిరమ్మ ఇళ్లను కానీ, ఏదైతే ఇంకా అర్హులు ఉండి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా స్వయంగా గుర్తించి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఎక్కడికక్కడ ఇవాళ పొద్దున 6:30కు అన్ని శాఖలకు సంబంధించి ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇరిగేషన్ వాళ్ళు, మిషన్ భగీరథ వాళ్ళు, అక్కడ పోలీస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా పొద్దున 6:30కు ఇక్కడ మార్నింగ్ వాక్ ప్రారంభించి ఇప్పుడు అంటే సుమారు 3 గంటలు ఈ గ్రామం మొత్తం తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎలినో ప్రాబ్లం ఉండడం వల్ల కొంత వాటర్ సమస్య వస్తుందని ముందే గుర్తించి అవసరమైతే హైర్ బోర్ల ద్వారా కానీ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్య లేకుండా ఇక్కడ గ్రామాలలో కూడా కరెంటు సరిగ్గా వచ్చే విధంగా ఏదైతే లూజ్ లైన్లు కానీ, పెద్ద గ్రామం ఇక్కడ పద్మశాలన్నలు, నేతన్నలు ఎక్కువ శాతం ఉంటారు. మరి వాళ్ళు ఎక్కువ సాంచల మీద వాటిని ఉంటారు కాబట్టి లో వోల్టేజ్ లేకుండా, సమస్య లేకుండా చూస్తున్నాం. ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10వ తేదీన చేపట్టబోయే చారిత్రాత్మక జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జైల్ భరో వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుపట్టారు. అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ అంటే 32 దేశాల నుంచి దిగుమతుల్ని, వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునే దాంట్లో సుంకాలు లేకుండా జీరో సుంకాలు తీసుకునేటటువంటి దాంట్లో భాగంగా ఈ దేశ రైతాంగం సంవత్సరానికి సుమారు 4 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చూస్తున్నటువంటి స్థితిని కూడా మనం ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మనకు అనేక లెక్కలు చెప్తున్నాయి. అంతేకాదు ఇటీవల కాలంలోనే ఎన్ఆర్ఈజీఎస్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సంబంధించి కూడా చట్టాన్ని రద్దు చేసి విబిజీ రామ్జీ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టంలో కూలీలకు పని కల్పించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా కూలీలకు పని తీసేసేటటువంటి నుంచి రాష్ట్రాల ఆధీనంలో ఉన్నటువంటి విద్యుత్కు సంబంధించి పంపిణీ కానీ, కొనుగోలుకు సంబంధించి ఉత్పత్తి చేసేటటువంటి విషయాల్లో కూడా రాష్ట్రాల అధికారం లేకుండా కేంద్ర ప్రభుత్వమే ఆధీనంలో ఉంచుకునేటట్టుగా కొత్త సవరణ బిల్లు తీసుకొచ్చి మొత్తం విద్యుత్కు సంబంధించినటువంటి మోటార్లకు మీటర్లు పెట్టేటటువంటి ప్రమాదాన్ని ఉచిత పోయే విధంగా మీటర్లు పెట్టేటటువంటి స్థితిని తీసుకురాబోతున్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టేటటువంటి ప్రమాదం ఉంది. రైతాంగం అంతా వీధుల్లోకి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ఎంతో బ్రిటిష్ కాలం నుంచి ఎంతో పోరాటాలు చేసినటువంటి కార్మిక వర్గం 25 చట్టాలని రద్దు చేసి 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్లలో మొత్తం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ముత్యాల చెరువు నిర్మాణం ఉద్రిక్తతకు దారితీస్తుంది. చెరువు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వాడిహోన, జిప్పేట్, బీరప్ప తండ గ్రామాల ప్రజలు సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పలు గ్రామాల్లో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించే ప్రమాదం ఉందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం జరిగిన నష్టం వల్ల హోనాజిపేట్ నుంచి పాలెం వరకు రైతులు నష్టపోయినా ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ప్రకటించలేదని సర్పంచులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మరియు వాడి గ్రామానికి చాలా ముప్పు జరిగింది. ఆస్తి నష్టము, ప్రాణ నష్టము చాలా జరగడం జరిగింది. కావున ఈ చెరువుని మేము వద్దని చెప్పగాని గవర్నమెంట్ వాళ్ళు వినడం లేదు. ఏఈ గారికి కానీ మరియు డిఈ గారికి కానీ ఇరిగేషన్ ఈఈ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మర్యాదపూర్వకంగా కలిసి చెప్పడం జరిగింది. అయినా కూడా మీ ప్రాణాలు పోతే మాకెందుకు అన్నట్టుగా మళ్ళీ వచ్చి వాళ్ళు ముగ్గు వేయడం జరుగుతుంది. కావున దీన్ని మేము అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం కొట్టుకపోయినటువంటి పొలాలకు కానీ జరిగినటువంటి నష్టానికి కానీ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు ₹1 కూడా సహాయం అందించలేదు. ఈ సహాయాన్ని కూడా తక్షణమే అందించి వారిని కూడా ఆదుకోవాలని కోరుతున్నాము. దయచేసి మా గ్రామ ప్రజల తరఫున ఇట్టి చెరువు నిర్మాణంని మళ్ళీ పునరుద్ధరణ చేస్తే మాకు ప్రాణ నష్టం ఉంది. కావున దీనిని మీరు దయచేసి నిర్మించకూడదని చెప్పేసి వాడి గ్రామము మరియు ఓనైపేట గ్రామము ముత్యాల చెరువు పునరుద్ధరణ నిర్మాణం కోసం ఈ ముగ్గులు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు మేము ప్రతి ఊరు నుంచి సర్పంచులు, ఉప సర్పంచులు మేము లెటర్లు ఇచ్చాము ఇరిగేషన్ ఏ వాళ్ళకు, ఇరిగేషన్ ఇంజనీర్ వాళ్ళకు, అందరికీ. అయినా కూడా బలవంతంగా ఈ ప్రజల ప్రాణాలు పోతే ఏంది, ఆస్తి నష్టం, పంట నష్టం అయితే ఏంది, ఎవరు పట్టించుకునే అన్నట్టు ఇది పాలకుల నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, ఏం చేసిరనేది తెలియకుండా ఇవాళ దొంగతనాలు వచ్చి ముగ్గులు పోయడం మీకెందుకు చెప్తామని ఇది చేయడం జరుగుతుంది. మాకు ముత్యాలవాగు ప్రాజెక్ట్ అనేది మేము ఒక రిజర్వాయర్గా నిర్మించుకున్నాం. ఇంతకుముందు కింద ఉన్నటువంటి కాకతీయుల గొలుసుకట్టు చెరువులుగా మా లక్ష్యం చెరువు, ఉన్న చెరువు అనే చెరువులకు మేము దిగువ ప్రాంతాలు మేము అట్లా స్టోరేజ్ చేసుకోవడానికి మేము చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా అయితే కూల్చివేసిర్రో సరే, ఎటువంటి అధికారుల మీద కూడా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేరు. ప్లస్ దానికి ఏం జరిగింది, అక్కడ ఎవరు తప్పితం అనేది కూడా ఇప్పటికీ ఇది చేయలేరు. ప్లస్ నష్టపరిహారం కూడా ఎవరికి ఇవ్వలేరు. కానీ ఇవాళ మరియు వాడి గ్రామానికి చాలా ముప్పు జరిగింది. ఆస్తి నష్టం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండలో బీఆర్ఎస్ నాయకురాలు రూపారెడ్డి ఘరానా మోసాలు వెలుగులోకి వచ్చాయి. చిన్న చితుకా వ్యాపారులు అమాయక ప్రజల నుండి కోట్లు కొల్లగొట్టి ముఖం చాటేయడంతో బాధితులు తిరుమల హిల్స్లోని ఆమె నివాసం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జానపడు పిడుగురాళ్ల రైల్వే బ్రిడ్జి పనులు మందగమనంపై మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ హయాంలోని 50 కోట్లతో ఈ రైల్వే బ్రిడ్జి పనులను మంజూరు చేయించి టెండర్లు పిలిచి శంకుస్థాపనతో పాటు రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టామని ఆయన గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ప్రజల రుణం తీర్చుకోవడానికి ముందుగా జానపాడు ప్రజల రుణం తీర్చుకోవాలి. అలాగే పిడుగురాళ్లలో ఈ గేట్ సమస్య అధిగమించాలని, కరోనా వచ్చినా 2 సంవత్సరాలు నష్టపోయినా మిగతా టైంలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి 50 కోట్లు శాంక్షన్ చేయించాము జానపాడు బ్రిడ్జికి. ఆ రోజే చెప్పా, అన్ని కూడా విస్తరణ రోడ్డుకి మరి ఆటంకాలున్న పనులన్నీ పూర్తి చేశాం. కాంట్రాక్టర్ని నియమించాం, పనులు మొదలు పెట్టాం. సరే, ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి, దురదృష్టకరం. పార్టీ ఓడిపోయింది. కూటమిలో 400 కోట్లతో దాచేపల్లి నుంచి మాచర్ల వరకు హైవే పూర్తి చేశాం. సుమారు 60-70 కోట్లతో బైపాస్ రోడ్డు పూర్తి చేశాం. 215 కోట్లతో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 90% 60% పనులు చేశాం. సుమారు 50-70 కోట్లతో గురజాల నియోజకవర్గంలో అన్ని స్కూళ్లు నాడు నేడు పూర్తి చేశాం.
ఇలాగ అనేక పనులు. వీళ్ళు కనీసం ఒక 50 కోట్ల బ్రిడ్జ్ పూర్తి చేయలేకపోతున్నారు. అది కూడా వాళ్ళు శాంక్షన్ చేయించింది కాదు, వాళ్ళు టెండర్లు పిలిచింది కాదు, వాళ్ళు ఆక్రమణలు దొరికించింది కాదు. కనీసం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, వీళ్ళు కడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, అది కూడా చేత కావట్లా. వీళ్ళ కేవలం 20% పనులు పూర్తి చేశారు. అందుకే చెప్తున్నాం, నెల రోజులు టైం ఇస్తున్నా. నెల రోజుల్లో గనక ఎమ్మెల్యే ఎంపీ దీని మీద రివ్యూ చేసి పనులు వేగవంతం చేయకపోతే ప్రజా ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా తేల్చుకుంటాం, కోర్టుకు పోతాం, కేసులు వేస్తాం. ఊరుకునే వ్యక్తి కాదు మహేష్ రెడ్డి. అభివృద్ధి ఎవరున్నా కొనసాగాలి. తెచ్చాం, ఎస్, మేము కష్టపడి ఈ పనులన్నీ మొదలు పెట్టించాం, శాంక్షన్ చేపించాం. కనీసం పనులు చేయడం కూడా చేత కదా, పూర్తి చేయడం కూడా చేత కదా ఈ ప్రభుత్వానికి, నాయకుడికి. ఇంత ముఖ్యమైన ఊరు జానపాడు, అదే కనుక ఈ బ్రిడ్జ్ పూర్తయి ఉంటే. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ సమస్యలపై సమర కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగా బంజారా హిల్స్ డివిజన్ పరిధిలోని తాజ్ బంజారా హోటల్ సమీపంలో ఉన్న గుండ్ల చెరువు దుస్థితిని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క, దోమల బెడతో అల్లాడిపోతున్న స్థానిక బస్తీల ప్రజల గోడును ఆయన విన్నారు. అనంతరం వెంటనే స్పందించాలని జెహెచ్ఎంసీ, డిఎస్సి, ఇతర ఇంజనీరింగ్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు మన్నె గోవర్ధన్ రెడ్డి. ప్రజా ఆరోగ్యంతో చెలగాట మాడితే ఊరుకో బోమని, శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఎండ్ అయింది అనుకో, ఈడు వరకు చేసుకుంటాడు దాన్ని, ఈడ లేపుతాడు, ఈడ అన్ని ఇట్లా ఈడు వరకు మనం చూసుకుంటాం. ఇట్లా అన్న ఇది అన్న ఫంక్షన్ చెత్త మొత్తం ఇల్లే ఉంటుంది. ఇంతమంది ఆరోగ్యం ఖరాబ్ చేస్తాడు ఇక్కడ. వాడు మొత్తం ఇంట్లో కట్టినాడు, ఇల్లే కట్టిన సార్ కావాలి ఆడ వరకు, కానీ ఆ ఇల్లే మున్సిపాలిటీ బోర్డు పెట్టింది అక్కడ. 200 తొందరగా ఆయన వస్తేనే మంత్రి అయ్యేంత వరకు చేసే ఇష్యూ మీరే కదా చేస్తారు 100%. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం పోయిన తర్వాత కేటీఆర్ అసలు దగ్గర మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం పోయిన తర్వాత కేటీఆర్ అసలు దగ్గర ఆడ వరకు, కానీ చేసే ఇష్యూ మీరే కదా చేస్తారు 100%. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకుడు తుంపాల కృష్ణమోహన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన రాజకీయ భవిష్యత్తు పదవికి సంబంధించిన తుది నిర్ణయం పూర్తిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుదేనని ఆయన స్పష్టం చేశారు. తుమ్మల లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడితో కలిసి పనిచేయడం ఎంతో అదృష్టం అంటున్న తుంపాల కృష్ణమోహన్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ గెలుపు కోసం అహర్నిశలో కృషి చేసిన నేతలందరూ కాంగ్రెస్ 2.5 సంవత్సరాల తర్వాత కూడా పదవి ఆకాంక్షతో వెయిట్ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ తీసుకెళ్లేందుకు కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు, ఇతర రాజకీయ పార్టీలు ప్రధానంగా వైసీపీ పార్టీని ఈ జిల్లాలో భుజస్కంధాల మీద మోసి ఈ జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కృషి చేసిన నేతలందరూ కూడా వైసీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలోనే 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎటువంటి పదవి లేకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహచరుడుగా పనిచేస్తూ తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి తుంపాల కృష్ణమోహన్ సంబంధించి మనతో పాటు ఉన్నారు. అసలు రాజకీయ ప్రస్థానంలో ఈ 2.5 సంవత్సరాల పాటు తను ఏ రకంగా కాంగ్రెస్ పక్షాన నిలబడి పనిచేసాడు వివరాలు తెలుసుకుందాం. ముందుగా నమస్తే తుంపాల కృష్ణమోహన్ గారు. ఎలా మీకు ఈ రాజకీయ ప్రస్థానం 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. దాదాపు ఈ జిల్లాలో వైసీపీ పార్టీని భుజస్కంధాల మీద మోసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన మీరు ఒక్కసారిగా తుమ్మల నాగేశ్వరరావు గారితో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎలా ఉంది 2.5 సంవత్సరాలతో పాటు మీ జర్నీ? వైఎస్ఆర్సీపీ తర్వాత ఒక రాజకీయ ఉద్దనుడు, అభివృద్ధి ప్రదాత తుమ్మల గారితో జర్నీ అంటే అదొక సందర్భంలో చూడాలంటే ఆయన ఒక బ్రాండ్, తుమ్మల గారి బ్రాండ్. ఈ రోజులో రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా సరే తుమ్మల గారిని పేరు చెప్పుకొని పదవులు కూడా అవసరం లేదు. తుమ్మల గారు అంటే ఒక బ్రాండు. ఆయన ప్రయాణించడం మాకు చాలా గౌరవంగా ఉంది. ఎక్కడికైనా సరే
మా తుమ్మల గారు అనుచరులు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పటికీ. ఎందుకంటే ఆయన మన పార్టీలో ఆహ్వానించినప్పుడు కూడా, ఎందుకంటే తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మంత్రి పదవులు, ఎన్నో పదవులు చేసి ప్రజలు మనల్ని ఎదుర్కొని అవినీతి మచ్చలేని నాయకులు ప్రపంచంలో ఎవరున్నారంటే అది తుమ్మల నాగేశ్వరరావు గారే. అలాంటి వారితో నా ప్రయాణం చాలా సంతోషంగా ఉంది. వారిని కలిసినప్పుడు కూడా చాలా సంతోషంగా నేను వారితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రధానంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మీరు జర్నీ చేస్తున్నప్పుడు, అంటే ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడు చేసిన మీరు ఒక సాధారణమైన కార్యకర్త క్రింది స్థాయిలో రగణదపాలెం మండలాల్లో తండాలు గ్రామాల్లోకి వెళ్ళి పనిచేశారు. అప్పుడు మీకు ఆ స్థాయి నుంచి కింది గ్రౌండ్లో వెళ్ళి పనిచేయడాన్ని మీకు భారంగా కానీ అవమానంగా అనిపించలేదా? తుమ్మల గారు ఒక బాధ్యత చెప్పారు నాకు. అదే క్రైస్తవ సమాజంతో పాటు నేను క్రిస్టియన్ జేఏసీ అధ్యక్షుడిగా ఉంటున్నాను, అలాగే ఖమ్మం బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఉంటున్నాను. అలాగే చూసుకుంటే మీరు వైసీపీ నుంచి కూడా నేను రావటం జరిగింది. నా మీద బాధ్యత పెట్టి కొన్ని టాస్క్ ఇవ్వటం, ఆ టాస్క్ కూడా నేను వారికి తుమ్మల గారికి మనం ఏ స్థానం నుంచి వచ్చామో కాదు, మన అభివృద్ధి ప్రజాక్షేమంలో ఆయన తుమ్మల గారిని చూసి నేను ప్రజాక్షేత్రంలో కష్టపడడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రతి చోట ఆయన అభివృద్ధి ఫలాలు ఉన్నాయి. ఆయన శంకుస్థాపన చేయడం అలాగే ఆవిష్కరించడం కూడా రెండు ఆయన చేసిన కార్యక్రమాలే. ఏ మూలకం లేదు. నేను మొన్న రాజమండ్రి వెళ్ళా 3 months బ్యాక్, అక్కడ ఆయన శిలాఫలకం ఉంది. ఆయన అభివృద్ధి ఫలాలు ప్రతి చోట ఉన్నాయి. నేను ఆయనతో పాటు కష్టపడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా నా రాజకీయ భవిష్యత్తు కూడా ఆయనతోనే ముడిపడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి మంత్రికి సంబంధించి మీపై కేసులు నమోదు చేయడం, నిర్బంధాలు ప్రయోగించడం, వివిధ రకాలుగా మిమ్మల్ని తీవ్రస్థాయిలో మానసిక వేదనకు గురి చేసినటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు గారితో ప్రస్థానం చాలా మన స్వర్ణయుగంగా ఉందని భావించవచ్చా? తుంపాల కృష్ణమోహన్ గారు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అని అంటే ఏం చెప్తారు? గత టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్గా మారింది. ఆ ప్రభుత్వంలో పొవ్వాడ అజయ్ గారు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. నేను నా వైసీపీ జెండాలు 150 జెండాద్యమంలో కూల్చిన ఘనత అయింది. అరాచకం ఎక్కడ చూసినా అరాచకం. ఎక్కడికి వెళ్తున్నానంటే ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. కొన్ని ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే దాన్ని అణచివేసే ధోరణి, కేసులు పెట్టే ధోరణి, క్రిమినల్ కేసులు పెట్టాడు ఆయన. అంటే ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఒక కొత్త రకమైన ఒరవడి తీసుకొచ్చాడు. అరాచకం పై కేసులు, వేల కేసులు, 10 స్టేషన్లో వేల కేసులు అపోజిషన్ పార్టీ మీద చేసిన ఘనత పొవ్వాడ అజయ్ది. నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పా, 50 నుంచి 70,000 మెజారిటీతో తుమ్మలగా గెలవబోతున్నారు, మీ నామినేషన్ కూడా వేయొద్దని చెప్పి నేను సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అంతగా ప్రజలను ఇబ్బంది పెట్టి ఇప్పుడు మళ్ళా వచ్చి ఏదో మనసు మారినట్టుగా తుమ్మగా చేసే అభివృద్ధి, ఖమ్మం చుట్టుపక్కల 150 కోట్లతో కేబుల్ బ్రిడ్జి, అలాగే ప్రభుత్వ మిడిల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూలు, అక్కడ స్టేడియం నిర్మాణిస్తే కూడా అప్లై చేస్తారు. ఖమ్మంలో విశాలమైన రోడ్లు, ఎటు చూసిన విశాలమైన రోడ్లు అంటే ఆయన ఘనతే. అదే 200 కోట్లు పెట్టి ఆ గ్రెయిన్ మార్కెట్, ఎన్ని చూస్తుంటే ఎటు చూసినా ఆయన అభివృద్ధిపై తప్ప దేని మీద ఇలాంటి అరాచకాలు సూచించడం ఆయన ఎప్పుడు ఆయన కళ్ళ కూడా ఊహించడం, ఆయన అభివృద్ధి వచ్చే భావితరాలకు సంక్షేమం తప్ప ఆయనకి వేరే పట్టదు. మీరు ఒక నాయకుడు వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో కేసు ఉందండి మీరు మాట్లాడమంటే ఆయన కేసు విషయం కూడా ఏదైనా ఫోన్ చేస్తారే మీకు న్యాయం చేయని చెప్పి తప్ప మావాడు వస్తాడు చూడండి అని చెప్పి ఎప్పుడు చెప్పిన కారణాలు సందర్భాల్లో నేను చూసిన అనుభవాలు లేవు. ఎందుకంటే ఆయన అభివృద్ధి సంక్షేమం వ్యక్తి కోసం కాదు వ్యవస్థ కోసం కష్టపడే నాయకులు మా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఒక వ్యవస్థ ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ కోసం భావితరాలు దీనివల్ల ఉపయోగం ఉందా లేదా ఆలోచించి దానికోసం పాటుపడేవాడు. అంతేగాని నాకు నాయకుల కోసం కానీ ఒక వ్యక్తి పదవుల కోసం కానీ ఆయన ఎక్కువ దాని మీద దృష్టి పెట్టడు. కాబట్టి ఆయన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నేను ఉంటూ నాకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనరల్గా గత ప్రభుత్వం హయాంలో చాలా కాలం పాటు వైసీపీ ఈ జిల్లా పిలుపునిచ్చిన రెండు రాష్ట్రాలలో ఖమ్మం జిల్లా నుంచి మీరు అద్భుతంగా పోరాడి ముందంజలో ఉన్న నేపథ్యంలో మీపై నిర్బంధాలు కూడా కొనసాగిన నేపథ్యం.
అయితే వైసీపీకి సంబంధించి జిల్లాలో ఒక ఎంపీగా గెలిచింది, గతంలో 2 ఎమ్మెల్యేలు కూడా గెలిచినటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అంటే అప్పటి వరకు మీరు సామరస్యంగా పోరాడినటువంటి కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం కోసం కూడా అన్ని రకాల ప్రణాళిక రూపొందించుకున్నారు. ఒక్కసారిగా తుమ్మల నాగేశ్వరరావు గారితో జర్నీ, ఆయనకి ఖమ్మం ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు అనగానే వెంటనే మీరు వైసీపీకి రిజైన్ చేసి కాంగ్రెస్లో చేరారు. అంటే తుమ్మల గారు అంటే మీకు ప్రేమ, బలహీనత, లైక్ బలమా? తుమ్మల గారి అభిమానం, ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం నేను గమనించి ఇంకోటి ఒకవేళ మనం పోటీ చేయడం వలన, ఓట్లు చేయడం వలన అపోజిషన్ లీడర్కి, అరాచకవాదికి మనం వందభూతి ఆయన అటు పక్కన మనం సపోర్ట్ చేయడం అవుతామని తుమ్మల నాగేశ్వరరావు గారు మనం సపోర్ట్ చేయడం వల్ల ఒక బలమైన నేతని అభివృద్ధి ప్రదాత అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు మనం బలపరిస్తే సంక్షేమం వల్ల ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మీరు వెళ్ళిన తర్వాత మీ సహచార బృందం వైసీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, మీ జర్నీలో మీ ప్రధానమైనటువంటి కమ్యూనిటీ రంగంలో అంటే ప్రధానంగా బీఆర్ఎస్ చాలా గతంలో కూడా విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం విశ్వబ్రాహ్మణులకి కాంగ్రెస్లో ప్రాధాన్యత లేదు. మరోవైపున మీతోటుగా ఉన్నటువంటి మీరు నాయకత్వం వహిస్తున్నటువంటి క్రిస్టియానిటీ వర్గానికి కావచ్చు, మరోవైపు ఉన్నటువంటి బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పటికే రకరకాల సమస్యలు అంటే మీకు ఎటువంటి బాధ్యత లేదని అసంతృప్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అసలు వాస్తవం ఏంటి, ఏమనుకుంటున్నారు? మీరు బీఆర్ఎస్లో విశ్వబ్రాహ్మణకు ప్రాధాన్యత ఉందనుకుంటున్నారా, కాంగ్రెస్ ఇస్తుంది అనుకుంటున్నారా? ఏంటి మీ అంచనా ఏంటి? గౌరవ మంత్రివర్గ తుమ్మల నాగేశ్వరరావు గారికి అన్నీ తన దృష్టిలో ఉన్నాయి. అలా విశ్వబ్రాహ్మణులు స్టేట్లో కానీ మన తెలంగాణ స్టేట్లో ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, అలాగే ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా లేకపోవటం అనేది వారి దృష్టిలో కూడా